ప్రత్యామ్నాయం అన్నారు, తర్వాత వ్యూహం అన్నారు. ఆ మధ్యలో షణ్ముఖ వ్యూహం అనే ఒక పదం కూడా వాడారు. ఇక తిరుగులేదు, తమ నాయకుడు అధికారంలోకి రాబోతున్నాడు, ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అంటూ ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా హోరాహోరీ ప్రచారం చేశారు జనసేనకి సంబంధించి. ఇప్పుడు ఆ వ్యూహం లేదు, ఆ షణ్ముఖ వ్యూహం ఏమైపోయిందో తెలియదు. ఆ వ్యూహం మాట దేవుడెరుగు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజకీయ భౌతవ్యం ఏంటనేది అయోమయంలో పడిందా. దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది ఆయన కూడా పార్టీ స్థాపించి. ఈ 10 ఏళ్లలో ఇంకా ఆయనకి రాజకీయం వంటబట్టలేదా, లేదు అంటే పెద్దల్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళడమే రాజకీయం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీలోనే కాదు, ఒక సామాజిక వర్గంలో కూడా ఇప్పుడు ఇదే వెంటాడుతోంది. ఎన్నాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశామా అని బాధపడే వాళ్ళు కొంతమంది, విరమించుకుంటున్న వాళ్ళు కొంతమంది, మా నాయకుడు ఏం చేసినా సరే మేము ఆయన్నే ఫాలో అవుతాం, ఫైనల్గా ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యం అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి వాళ్ళ వల్ల ఇంకా కొంచెం పార్టీ కొన్ని రోజులు ముందుకెళ్తుందేమో. అసలు ఏం జరగబోతోంది, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భౌతవ్యం ఇప్పుడు అయోమయంలో పడ్డానికి స్వయంకృత అపరాధమా, లేదంటే వేరే నాయకులు ఎవరైనా కారణమా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇంకా ఒక క్లారిటీ లేనట్టే అనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారికి. పొత్తు విషయంలో మాత్రం ఆ క్లారిటీ ఇచ్చేశారు జనాలకి. ఆయన నిలబడే విషయంలో, ఆయన గెలిచే విషయంలో, పార్టీ పరిస్థితి ఏంటి రేపొద్దున్న అనే విషయంలో క్లారిటీ ఉందా, స్పష్టత ఉందా, ఇంకా అయోమయం కనిపిస్తోందా? ఆయనకి క్లారిటీ ఉంది, ఆయన పార్టీకి క్లారిటీ ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. వెరీ సింపుల్, క్లియర్, పక్కా డైలాగ్ ఏంటంటే జగన్ గది దిగటం, అంతే. అదే నా క్లారిటీ, అదే ఆయనకి కావాలి. ఆయన క్లారిటీతో ఉంది, జగన్ గద్దె దించడం. రెండోది చంద్రబాబుని అధికారంలో తీసుకురావడం, మిగతా ఈ బోనస్. ఇంకేం క్లారిటీ కావాలన్నా ఆ రెండు జరగడం వల్ల జనసేనకు వచ్చే ప్రయోజనం ఏంటి? జనసేన నమ్ముకున్న కార్యకర్తలకి, లేదంటే సీట్లు దక్కుతాయని ఆశించిన ఇప్పుడు అసంతృప్తులుగా మిగిలిపోతున్న వాళ్ళకి ఏంటి ప్రయోజనం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏది ప్రయోజనం లేకపోతే ఆ పని చేస్తాడా? బేసిక్గా జగన్ దిగిపోతే తన వ్యక్తిగత జీవితానికి ఒక మెరుగుదల. ఎందుకు ఇప్పుడు తనకు సమస్య రాజకీయంగా మెరుగుదల ఉందా? మెరుగుదలే కదా. ఇప్పుడు తను మళ్ళీ అట్లాగే పార్టీ నడుపుకుంటే మళ్ళీ 1-2 సీట్లు వస్తాయి, సొంతంగా రాజకీయంగా కనుమరుగైపోతాడు. అప్పుడు ఇంకోసారి ఎవరు పట్టించుకోరు తనని. సిపిఐ సిపిఎం లాగా నేను కూడా ఉన్నాను అనుకో, లేకపోతే తమిళనాడులో పట్టాల మక్కల కచ్చి ఇట్లాంటి పార్టీలాగా 1 సీట్ 2 సీట్లకు పరిమితం అవ్వాలి. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు డిఎండికే స్థాయికి వచ్చాడు ఈయన. డిఎండికే కొంచెం ఎక్కువే బార్గెన్ చేసి తీసుకుంది అనుకోండి దీంతో పోల్చుకుంటే. అయితే అక్కడ సీట్లు ఎక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకోగలిగింది, ఇక్కడ సీట్లు తక్కువ కాబట్టి తీసుకున్నారు ఈయన. ఇప్పుడు ఓవరాల్ గా 175లో 21 అంటే దాదాపు 15% తీసుకున్నట్టు, అంతే కదా. తీసుకున్నారు. దాంట్లో సరే ఒక 5% తెలుగుదేశం వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్ ఇచ్చారు, అంటే రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా. తెలుగుదేశానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఒక 5%, ఎందుకంటే నువ్వు మాకు ఇంతగా ఆదరించావు కాబట్టి అన్నట్టు. తద్వారా ఆ సీట్లు మళ్ళీ వాళ్ళందరూ రేపు పొద్దున లాయల్ గా తనకే ఉంటారు కదా. వాంజీబాబు, సుబ్బారాయుడు, శ్రీనివాసు ఇట్లాంటి వాళ్ళు. ఇది కాకపోతే 2 పార్లమెంట్ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ పంపించిన వాళ్ళనే తీసుకున్నారు. తద్వారా తెలుగుదేశానికి తనకు పార్లమెంట్ తో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అక్కడ తెలుగుదేశం సీట్లు డైరెక్ట్ ఇవ్వలేదు వాళ్ళకి. కాబట్టి ఆ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిన ఇద్దరిని కూడా ఇక్కడికి పంపించారు. ఆయన ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారును ఆయన పేరేంటి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక మాట అనేవాళ్ళు అనమాట. ఎవడైనా ఫైల్ తీసుకుని పని కోసం అని చెప్పి ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ కావాలా, లేకపోతే భూమి కావాలి, ఇట్లాంటిదని వెళ్తే గనక చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బట్టతలోని కలిసి వచ్చావని అడిగేవాడట. అదే ఈయన అధికారంలో ఉన్నప్పుడు గడ్డమని కలిసి వచ్చావని అడిగేవాడట. అంటే అప్పుడే కాంప్రమైజింగ్ ఉండేది. ఇప్పుడు అట్లా ఉండట్లా. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి ఆ కుర్రోని కలిసి వచ్చావని అడగట్లేదు, లేకపోతే ఈయన వెళ్ళి ముసలాయిని కలిసి వచ్చావంట. ఇప్పుడు బాగా వ్యతిరేకత వచ్చేసింది, ఇద్దరు శత్రువులాగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఆ శత్రుత్వం ఉండకూడదని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి కోరిక ఏంటంటే ధనవంతులు మరింత ధనవంతులు అవ్వాలా, పేదవాళ్ళకి సంబంధించి ఆ స్థాయిలో ఉంటూ వాళ్ళు ఎప్పుడన్నా 4 ముద్దలు ప్రభుత్వం తరపున ఇస్తుంటే, ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తే ఎట్లాంటిదో ప్రభుత్వం 7 లక్షలు ఇచ్చింది, కానీ దాంతో పోల్చుకుంటే ఇక్కడ 1 లక్ష కొంతమందికి వాళ్ళకి ఇవ్వలేదు కదా. అంటే 1 లక్ష ఇస్తే ఇది ఉంది ఇట్లా, అంటే కొంతమందికి అట్లా సాయం చేస్తా ఉంటే పేదలకి. ఇక్కడ భావసారూప్యత అంటారు. తెలుగుదేశం పార్టీ జనసేనలకు ఇద్దరికి భావసారూప్యత విషయంలో కలిసింది. మీరు ఇద్దరిలో కూడా చూస్తే ఏదో లంసమ్ అమౌంట్లే మీరు రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఉందండి, 20 లక్షలు తీసుకెళ్లి ఇచ్చింది కదా గవర్నమెంట్. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా అట్లాగే ఒక 20 లక్షలు 50 లక్షలు ఎవరికన్నా ఇచ్చారా?
ఇప్పుడు వైజాగ్లో చనిపోయిన ₹1,00,00,000 ఇచ్చారు. అవును, జగనే ఇచ్చాడు. అవును, అదే చంద్రబాబు గారు ఉన్న టైంలో చనిపోయినప్పుడు పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళకి అప్పుడు 20 అంత ఇచ్చినట్టున్నారు. అట్లా అంటే అది కూడా ఏంటి బాగా పీక్ స్టేజ్కి వెళ్ళింది అది. అట్లాగా అంటే ఇక్కడ ఏంటి అంటే తెలుగుదేశంకి జనసేనకున్న భావసారూప్యత, పేదరికం అన్నటువంటి వాళ్ళని మనం మీ సమస్య పరిష్కరిస్తున్నా, మీ బ్రతుకులు బాగు చేస్తున్నా, మీరు కోటీశ్వరులు కాబోతున్నారు, మీరందరూ మీ జీవితం అంటే నా మీదనే ఆధారపడి ఉంది, నేను అసలు మీ బాగు కోసమే పనిచేస్తున్నా, అసలు పేదరికం నిర్మూలన అన్నటువంటి దానికోసమే పుట్టిన తెలుగుదేశం అని చెప్తుంటారు చంద్రబాబు గారు. అదేందో పాప మా పార్టీ పుట్టి 40 ఏళ్ళు అయింది, ఆ పేదరికం అట్లాగే ఉంటుంది, ఇంకా 40 ఏళ్ళ నుంచి అదే ఉపన్యాసం వస్తూనే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఈయన వచ్చిన టైంలో ఓ కూలీ రేట్ ఏమైనా పెరిగింది వాళ్ళకి, లేదా ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం ఏమైనా పెరిగిందంటే, ఈ సాయం వాళ్ళకి ఏది ఉపాధి హామీ ఇస్తే చూసావా, ఉపాధి హామీ ద్వారా మీ అందరికి ఉపాధి కల్పించాను తమ్ముళ్ళు అని చెప్తారు. అంతేగాని ఉపాధి హామీ ఎంత ఆఫ్టర్ ఆల్, ఇప్పుడు కూడా ఉపాధి హామీ ఉంది కదా, 150 రూపాయలు ఇస్తారు. కానీ ఒరిజినల్ కూలీ రేట్ ఎంత పెరిగింది? ఇప్పుడు ఉపాధి హామీకి రావట్లే జనం, ఉరిగిన రాయించుకునేసి డబ్బులు తీసేసుకుంటున్నారు అంతే. ఇది వీళ్ళ స్టైల్ ఏంటంటే పేదరికం అట్లా ఉండాలా, ధనిక వర్గం అట్లా ఉండాలా, మధ్య తరగతికి ఆశలు ఉండాలా, ఆ ఆశలని తీరుస్తాం అన్నటువంటిది. అంటే ఆ మధ్య తరగతి ఆశలు తీర్చే వర్గం కింద చంద్రబాబు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన భవన నిర్మాణ కార్మికులు అని ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాడు. మీరు చూడండి ఒక్కసారి, మన కళ్ళెదురుగుండా చూసాం 2014 నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం. మన ఇళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని చూసాం కదా, ఎప్పుడన్నా ఎవడన్నా ఖాళీగా ఉన్నాడా? ఇంటి దగ్గర పనికి రండి అంటే ఏమనేవాళ్ళు, ఖాళీ లేదని మాకు ఆ పనిలో ఉన్నాం ఈ పనిలో ఉన్నాం. వాళ్ళ రేట్ ఎంత పెరిగింది? మన కళ్ళ ఎదురుగుండానే ఇదివరకు 300 ఇచ్చాం, ఇప్పుడు 700 ఇస్తాం. కానీ వాళ్ళు ఏమంటున్నారు అక్కడ, వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేసేసారంటున్నారు. అంటే ఇది తెలియనటువంటి వాడికైతే అదే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాంటి ఒక ఫీల్ క్రియేషన్, అంటే దాన్ని ఏమంటారంటే నేరేటివ్ మెంటాలిటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నా అసలు రాష్ట్రం నాశనం అయిపోయిందబ్బా, జగన్ గారు వచ్చేసాక సర్వనాశనం చేశాడు, ఇదివరకు అద్భుతంగా ఉండేది అనేటువంటి వాళ్ళు సైకలాజికల్గా మాట్లాడుతున్నారంటే, తెలుగుదేశం వాళ్ళని ఎవరిని అడిగినా అట్లా మాట్లాడుతున్నారంటే మానసికంగా వాళ్ళు ఎంత ప్రిపేర్ చేశారు. ఆ ప్రిపరేషన్ అన్నటువంటిదే పవన్ కళ్యాణ్కి అదృష్టం. పవన్ కళ్యాణ్ కోరుకునేది దైవాంశ సంభూతుడని, తను ఆయన దేవుడు. ఇప్పుడు చూడండి పిఠాపురం దాని గురించి ఆ కామెంట్స్ చూస్తే భలేగా ఉంటాయి అన్నమాట. అంటే అది నాకేమో నవ్వు వస్తుంది, కాకపోతే నేను కొన్ని ప్రొఫైల్స్ చూస్తాను, వాళ్ళల్లో ఎంబీఏలు, ఎంఏలు, బీకామ్లు, ఎడ్యుకేటెడ్. దేవుడు వచ్చాడు పిఠాపురానికి, దేవుడు వచ్చాడు, దేవుడిని చూసుకోండి దఫా, మన దేవుడు గెలిచి తీరాలి. ఏంటా దైవం ఏంటో, రాజకీయాల్లో దైవత్వం ఏంటో, ఈ తరహా మనస్తత్వం అక్కడ చంద్రబాబు గారి విషయంలో కూడా ఉంది. మీరు చంద్రబాబు గారు డైరెక్ట్ గా మర్డర్ చేసినా సరే తప్పే ఉంది అందులో, అవతలోడు దుర్మార్గుడు కాబట్టి చేశాడు, ఆయన వీరుడు అని వాదిస్తారు మొండిగా. ఇది జగన్ దగ్గరైనా అంతే ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం ముగ్గురు ప్రాంతీయ పార్టీ నేతలు అనేటువంటి దేవుళ్ళ దైవాంశ సంభూతుల మధ్యన బ్రతుకుతున్నాం. మనకు వచ్చేది వాళ్ళు వేసేటటువంటి దయాదాక్షిణ్యాలతో కూడిన భిక్ష. దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది కదా జనసేన పార్టీ ఆవిర్భవించి పార్టీ పెట్టి. ఇన్నాళ్లలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన బలపడ్డారు, రాజకీయంగా ఆయన గతంతో పోలిస్తే బలం పెంచుకున్నారు అనడానికి ఏమన్నా ఉందా? జనసేనకి సంబంధించి ఒకటేనండి, పుట్టుకే ఒక తేడా. అంటే పుట్టినప్పుడు దాన్ని ఏమంటారు, కొంతమంది బరువు తక్కువ పుట్టడం, లేకపోతే సపోర్టింగ్ తో పెంచుతారు కదా. స్టార్టింగ్ ఇది సపోర్ట్ ఇద్దాం అనుకుని ఇది వాళ్ళ సపోర్టింగ్ పార్టీ కింద బిగిన్ అయిపోయి స్టార్టింగ్. ఏ రోజున అది ఒంటరిగా పోటీ చేసింది జనసేన? తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ట్రిప్ పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగానే పోటీ లెక్క అయితే, కానీ అదేదో సంజయ్ గాంధీ వాళ్ళ భార్యది, మేనకా గాంధీకి సంబంధించినటువంటి సంజయ్ విచారణ మంచి ఏదో ఉంటది, దానికి ఒక్కదానికే పొత్తు, అది అసలు ఇక్కడ పెద్ద లెక్కలోకి రాదు, కాకపోతే 2 సీట్లు ఏమో ఇచ్చినట్టున్నారు. అది చిన్న, అసలు అది పెద్ద కౌంటబుల్ కాదు. అప్పుడు ఒకసారి స్టార్టింగ్ అలా చిన్న దాంతో పొత్తుతో ప్రారంభమైంది. తర్వాత ఒక్కసారి అనుకుంటా విడిగా పోటీ చేసింది మొన్న 2019. 83లో వచ్చాడో 85లోకి వచ్చేటప్పటికి అందరితో కలిసి పోటీ చేసింది. 89లో మళ్ళీ
ఆ, విడిగా పోటీ చేసింది. అయితే అప్పుడు కూడా కమ్యూనిస్టులు తోడున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తులతోనే, ఒక్కసారి చేసి ఈయన పెట్టిన 2 టర్మ్లో కూడా 2 సార్లు పొత్తులతోనే, 2 సార్లు పొత్తులతోనే, మూడోసారి పొత్తులతోనే. ఫస్ట్ ట్రిప్ ఏమో పోటీ చేయకుండా పొత్తు, రెండోసారి పోటీ చేసి పొత్తు, మూడోసారి ఇది. ఇంకొకటి తెలుగుదేశానికి దీనికి ఒక భావ సారూప్యత ఉందంటే, ఒక సైద్ధాంతిక సంబంధం లేని పొత్తులు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తోను పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే, అసలు ఈ రెండు పరస్పర పూర్తి భిన్నమైన. ఇక అసలు భావజాల దుర్మార్గం అయితే కమ్యూనిస్టులతోనూ పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీతోనూ పొత్తు పెట్టుకుంటుంది. భావజాలంలో పూర్తి విరుద్ధమైనటువంటివి. ఇంకా పార్టీల పరంగా పొత్తు అయితే కాంగ్రెస్ బీజేపీని తప్పు పట్టక్కర్లా, ఎందుకంటే వాళ్ళ విధానాల పరమైనటువంటిది కాదు. కానీ సైద్ధాంతిక వైరుధ్యం, పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టులు బీజేపీ ఇద్దరితో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం. ఇప్పుడు ఈయన అంతే, రెండుసారి కమ్యూనిస్టులతో పొత్తు, ఈ దఫా బీజేపీతో పొత్తు. కాబట్టి ఇక్కడ టోటల్ గా చూస్తే ఒక పార్టీని నేను చెప్తుంటా, చాలా మందికి చెప్తుంటా, ఎదుటి వాళ్ళకి సంబంధించినంత వరకు నువ్వు 2 ఫార్ములాలు తీసుకో. ఒకటి, అవతల వాడిలాగా మనం బ్రతకాలి అనుకోవడం, అది బానిసత్వం నా దృష్టిలో. వాడిని చూసి ఇలా బ్రతకూడదు అనుకోను. రాజకీయ నాయకుల్ని చూస్తే నేనేం కోరుకుంటా అంటే వాళ్ళలాగా బ్రతకూడదు అని కోరుకుంటా. ఎందుకంటే పాపమాడు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఆడికి ఈడికి మందు పోయించి బిర్యానీలు పెట్టించి వెనకాలు తిప్పుకుని చివరికి ఈడి టికెట్ రాకపోతేనే వాడికి ఏదైనా పని చేయకపోతే అమ్మనాబూతులు తిట్టించుకుని, ఎందుకు ఈ కర్మ, నువ్వు కష్టపడ్డావు ఎందుకు, ఆడనే ఉన్న తగలేసుకుని చివరికి నీ పెళ్ళాం బిడ్డలు అందరూ రేపొద్దున మళ్ళీ రాజకీయాల్లో కుటుంబంలో వాళ్ళే సీట్లు కావాలని దాంట్లో మళ్ళీ కావలేదని చెప్పేసి ఎదురు తిరగడాలు, కాపురాలు నాశనం చేసుకోవడాలు, లేదంటే అక్రమ సంబంధాలు ఇట్టుకోవడం, ఈ దరిద్రం అంతటికీ. ఒకటి ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ వాళ్ళ శకం మినహాయిస్తే, వాళ్ళకి కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చేస్తే తర్వాత చిరంజీవి గారు కొంచెం సక్సెస్ అనుకుంటా. ఈవెన్ మొన్న రజనీకాంత్ కూడా పార్టీ పెడతానని చెప్పి ఆయన కూడా ఆగిపోవడం, కమల్ హాసన్ పార్టీ పెట్టి మొన్న వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ఒక రాజ్యసభ సీట్ కనుకుంటా ఆయన ఫిక్స్ అయ్యింది, నేనే మద్దతిస్తానని ఓపెన్ గా ప్రకటించేయడం, పవన్ కళ్యాణ్ గారు కూడా సక్సెస్ రేటింగ్ అనేది ఇంకా ఆయన ఖాతాలో యాడ్ అవ్వకపోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే హీరోలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వలేరేమో, కొంతమంది కళ్ళు తెరుచుకొని ముందే డ్రాప్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెగించి ముందుకొచ్చి ఉన్న పరువు తీసుకుంటున్నారు. అంటే సమస్య ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ లో ఉన్న తేడా. ఇదివరకు ఏంటంటే సిద్ధాంతాలు, విధానాలు ఇవన్నీ పబ్లిక్ పెద్దగా తెలియవు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీ అది ఒక్కటే తెలుసు. కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు కానీ వాళ్ళది అదేదో బూర్జువా, పెట్టుబడిదారి విధానం, ఈ పదాలేంటో పాపం వాళ్ళకి అర్థం కాక రోజు ఇంటికి వెళ్ళి పుస్తకాలు చదువుకోలేక అదేంటో తెలియక కమ్యూనిస్టులు వెనకాల ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు పాపం తెలుగులో మాట్లాడుంటే అర్థమై ఉండేది. బూర్జువా, పెట్టుబడిదారి అంటూ రష్యాను చైనా భాష మాట్లాడేటప్పటికి వచ్చి పాపం తలగొక్కుని వెళ్ళిపోయేసి వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు కాదు. అట్లాంటి టైంలో ప్రత్యామ్నాయం లేనప్పుడు ఫెమిలియారిటీ ఉన్నటువంటి సినిమా యాక్టర్లకి లైఫ్ వచ్చింది. జయలలిత, ఎంజీఆర్, జయలలిత, ఇక్కడ ఎన్టీ రామారావు, ఇట్లాంటిది ఒక అవకాశం వచ్చింది. ఇట్స్ ఎనఫ్. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ చైతన్యం చాలా ఉంది మన సమాజంలో. ఎన్టీ రామారావు పార్టీ తర్వాత రాజకీయ చైతన్యం, అంతకు ముందు రాజకీయాలంటే మనకు సంబంధం లేదు, పెద్దవాళ్ళకి సంబంధం తప్పించి, ఆ పార్టీలో ఉండేవాడికి సంబంధం తప్పించి. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ఎప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవడం వెళ్ళా నేను. ఏది ఇద్దరిళ్లలో అటు అమ్మ వైపు వాళ్ళైనా ఇటు నాన్న వైపు వాళ్ళైనా 10 మంది పెళ్లిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు కాదు, సెలవులప్పుడు కలుస్తుండే వాళ్ళందరూ. ఒక చిన్న సైజు ఫంక్షనే మాకు 40-50 మంది కూర్చునేవాళ్ళు. ఈ పెద్దోళ్ళు అందరూ 20-30 మంది ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా వీళ్ళు అవి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఏ ఎలక్షన్స్ అప్పుడు ఒక మొక్క మాట్లాడుకోవడమే తప్పించి పెద్దగా మాట్లాడుకునేవాళ్ళు కాదు. రాజకీయ చైతన్యం అన్నటువంటిది ఎన్టీ రామారావు తర్వాత ప్రారంభమై పెరిగింది. ఇది తర్వాత ఏమైపోయిందంటే సినిమా హీరోలు అభిమానం వేరు, రాజకీయం వేరు, జనంలో తెలివితేటలు ఎక్కువ వచ్చేసి అన్న విషయం అర్థమవుతుంది. ఇవాళ సినిమా హీరోని చూసి ఓట్లేసేటటువంటి పరిస్థితి కాదు. హీరో ఒక రకంగా దేనికి పనికొస్తాడంటే ఫెమిలియారిటీకి పనికొస్తాడు. అంటే మనం ఆ హీరోని పరిచయం చేయక్కర్ల జనాలకి. సినిమా నటుడు లైక్ ఆలి అయినా, సరోజా అయినా, వీళ్ళని ప్రజలకి పరిచయం చేయక్కర్ల. వాళ్ళు నిజంగా జనంలో ఉండి కష్టపడితే సక్సెస్ అవుతారనడానికి సాక్ష్యం రోజా. వరుసనే 2 సార్లు నష్టపోయినా, ఓడిపోయినా తట్టుకు నిలబడింది, 2 సార్లు గెలిచింది, మంత్రి అయ్యింది. సినిమా వాళ్ళు ఎలాగా
నేర్చుకోవాలి, సమాజాన్ని చూసి తాము ఎట్లా మార్చుకోవాలి. హైదరాబాద్ పోతే ఆవిడ రేంజే వేరు, అంతే. అవును. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒద్దికగా ఉండటం, వాళ్ళతో మాట్లాడటం, ఇది అయినా నచ్చని వాళ్ళు ఉంటారు. అయినా భయపడిపోవడము, సిగ్గుపడిపోవడము లేకుండా మొండిగా పని చేసుకెళ్ళడం. ఒక్క మగాడు రోజా అంటే ఒక్క మగాడు లెక్కనే తను వ్యవహారం నడుపుతుంది. అట్లాంటిది ఇక్కడ కుదరట్లా. ఇక్కడ ఈ సినీ స్ట్రక్చర్ నుంచి బయటకు రావట్లా. పవన్ కళ్యాణ్కి తన వెనకాల జేగొట్టే వాళ్ళు ఉండాలా, ఏడికి పోయినా హడావిడి ఉండాలా. ఇది లేకపోతే తను సర్వైవ్ కాలేడు. ఇంకోటి, అది జనంలో ఆ కేకలేసేవాడు ఓటేయడు అన్నటువంటి విషయం ఇంకా గ్రహించట్ల. ఇప్పుడు వైసీపీ అభిమానుల్లో, తెలుగుదేశం అభిమానుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. సినిమా చూస్తారు, సినిమాగాని చూస్తారు. బాలకృష్ణని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టండి, ఎంతమంది ఓటేస్తారని చూస్తా నేను. బేసిక్ గా అది ఆ గ్యాప్ నేను గ్రహించట్లా. కానీ వ్యూహం అని చెప్పి తప్పులో కాలేశారా పవన్ కళ్యాణ్? ఇలాగ తనను తాను తగ్గించుకొని తక్కువ సీట్లకే పరిమితం అవుతారని ముందుగా గ్రహించలేదా, లేదంటే గ్రహించి ఇదంతా చేశారు? అంటే ఆయన వ్యూహం మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆయన వ్యూహం కరెక్ట్ గా అర్థమైంది ఒక్కడికి, నాదెళ్ల మనోహర్కి. అందుకని ఆలపాటి రాజే వాళ్ళు ఎవరన్నా గొడవ చేశారు చూడండి, నాదెళ్ల మనోహర్కి సీట్ అనౌన్స్ చేశాక. అక్కడ ముందు చేశారు, అదే తగలబెట్టారా ఏమైనా చేశారు? తర్వాత లేదు, ముందు కూడా జస్ట్ 2-3 మాట్లాడిచ్చాడు, అంటే మాట్లాడిచ్చాడు. అది కూడా హడావిడి చేయించాడు కావాలి, అయిపోగానే ఆ తర్వాత ఏమన్నా తగలబెట్టుకోవడం ఉందా? మరి పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకు అయింది? చంద్రబాబు వ్యూహం అది. ఈ వ్యూహం పవన్ కళ్యాణ్ వ్యూహం, అది పవన్ కళ్యాణ్ కంటే కూడా నాదెళ్ల మనోహర్కి వ్యూహం ఉంది. తనకు అసంతృప్తి లేకుండా చూసుకోగలిగాడు. పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటయ్యా అంటే, ఒకటి నిదానంగా మనం ఏమి సీఎంలు అయిపోనక్కడ, అంటే సీరియస్ పొలిటీషియన్ కాదు తను. తను ఒక యాజిటేటర్గా ఇష్టపడతాడు, ఉద్యమకారుడిగా ఇష్టపడతాడు. అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంతే. అదే ఉద్యమకారుడిగా చేయాలి. అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాలా, ఎమ్మెల్యే అవ్వాలా. ఏదన్నా పబ్లిక్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పానంటే గనక ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాలి, లేదా ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంటే గనక ప్రభుత్వాన్ని నా వైపుకి తిప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే అటెన్షన్ సేకర్త, పొలిటికల్ అటెన్షన్ సేకర్. నేను ఇంత క్యాడర్ ఉన్నటువంటి వాడిని, అంటే ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది అభిమానుల్లో నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేదానికంటే ప్రభుత్వం చేత డబ్బులు, రాజకీయంగా డబ్బులు ఇప్పించగలిగితే ఇంకా వెయిటేజ్ ఉంటది కదా. తను ఒక సంఘ సంస్కర్తగా ఇంకా ఎదగాలి, దానికి రాజకీయం ఒక వేదిక. అట్లాగే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి మాట్లాడాలన్నది ఆయన కోరిక, అది రెండవది. మూడోది వచ్చేటప్పటికి జగన్ అధికారులకు రాకూడదు, బీజేపీ ప్రత్యామ్నాయం కాకూడదు తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా రాకుండా బీజేపీని తొక్కేయడం, ఆ భారతీయ జనతా పార్టీని బలవంతంగా తీసుకొచ్చి బాల్య వివాహం చేయించడం. అట్లాగే తన వాళ్ళని, తన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే కాపు అనేటువంటి కాంబినేషన్ని, కమ్మ కాపు కాంబినేషన్తో శత్రుత్వాన్ని పోగొట్టి రెడ్డి వర్సెస్ కాపు కాంబినేషన్ గొడవల్ని భవిష్యత్తులో సృష్టించడం, ఓ 30-40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కమ్మ కాపు శత్రుత్వాన్ని దూరం చేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక 20-30 ఏళ్ల దాకా కమ్మకి కాపు తోడయ్యేలా చేసి, రెడ్లకి కాపుని శత్రువుగా చేసి, ఒక వర్గ శత్రుత్వాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉంచి వీళ్ళిద్దరి మధ్యన వర్గమిత్రుత్వాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి, చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రిగా చేసి రాజగురువు పాత్రలో తను ఉండాలనుకుంటున్నాను. అదే వ్యూహం. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వ్యూహం పేరుతో కూడగట్టుకున్న క్యాడర్ని ఇప్పుడు దూరం చేసుకోవట్లేదా? ఒక కిరణ్ రాయ్లో, లేదంటే ఒక పోతిన మహేష్, వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు తిరగబడ్డానికి రేపు తేడా వస్తే. మీరు చూడండి, ఎవరే అడిగిపోరు, అదంతా ఫ్యాన్స్ అండి. అంతేనా? ఫ్యాన్స్ ఎట్టుంటదంటే, ఫస్ట్ ఏంద్ర మావాడి ఇంత దిక్కుమాలిన సినిమా తీశాడు అని మొదటి 4 రోజులు తిట్టుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాక్షన్ మూలంగానే ఆ 4 రోజులు ఆడిందిరా అంటారు. 5వ రోజు నుంచి ఆ డైరెక్టర్ గారు దొంగ అంటాడు. 6వ రోజు నుంచి ఆ రచయిత ఇట్టండి దిక్కుమాలిన కదంట, పవన్ కళ్యాణ్ గారు గాలి తెలిచి ఇచ్చారట, ఆడికి అవకాశం ఇవ్వండి సార్ అని కాళ్ళు పట్టుకునేటప్పటికి ఇచ్చాడంట అంటారు. 7వ రోజు వచ్చేటప్పటికి ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్ వద్దన్నాడంట, కానీ డైరెక్టర్ బలవంతంగా రుద్దాడంట అంటారు. మొత్తం మిగతా సినిమాలో ఉన్న వాళ్ళందరినీ అమ్మనాభూతులు తిట్టి మనోడు కరెక్టేరా అని సైకలాజికల్ గా ఫీల్ అవుతారు. అది అలాంటి వాళ్ళు ఏడిపోతారు. ఆయనకి ఆ భయం ఏం లేదు. 2 రోజులు తిట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మన బొలిశెట్టి సత్యనారాయణ రాశారు చూడండి, నన్ను పిలవను కూడా పిలవలేదు, ఇది కరెక్ట్ కాదు, అయినా జనసేన గెలవాలి. వీళ్ళకి ఇంకొకటి, వీళ్ళ స్థాయి ఏంటి? పోతిన మహేష్ ని వైసీపీ పిలుచుద్దా? లేకపోతే మీరు ఇందాక చెప్పినటువంటి కిరణ్ రాయల్ ని వైసీపీ పిలుచుద్దా? వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఇలాని చోటా లీడర్లుగా చూస్తారు, లోకల్ లీడర్ల కింద చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు.
వాళ్ళకి అసలు రికగ్నైజేషన్ పవన్ కళ్యాణ్ మీద వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద పేరు తెచ్చుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ వెనకాల పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకు తిరక్క కొత్తగా వచ్చి వీళ్ళు ఏం సాధిస్తారు? ఎక్కడికి బోరు. మీరు చూస్తా ఉన్నారు ఈ అడావుడిలో పవన్ కి సీఎం పదవి అనే కాన్సెప్ట్ పక్కెళ్ళిపోయినట్టుంది. అది కూడా ఆయన వ్యూహమే కదా. సీఎం చంద్రబాబు కరెక్ట్ అన్నది జనసేన శ్రేణులు. అంటే ఈ తరం యువతరంలో చంద్రబాబు సీఎం అనేటువంటిది విరక్తి వచ్చేసింది 2014-19 చూసారు. ఎందుకంటే ఎప్పుడో 4లో చూశారు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. నేను ఇందాక ఎవరిదో కుర్రోడికి చూసా. నేను 19 ఏళ్ళు అప్పుడు జనసేనలోకి వచ్చాను, 29 ఏళ్ళు ఇప్పుడు నాకు పార్టీ అంటే నవరనరానా ఉంది అన్నట్టు. మా కుర్రోడు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాడు. అట్లాగే ఇంకో 10 ఏళ్ల పాటు అట్లాగే తిరుగుతూనే ఉంటాడు. లేదు ఆ తర్వాత కూడా ఏంటంటే మా వాడే అసలు రాష్ట్రాన్ని పరిపాలించింది, చంద్రబాబుని గైడ్ చేసింది మా వాడే, అసలు రాష్ట్రం బాగుపడిందని ఫీల్ అవుతుంటాడు. అంతే. అట్లాగే ఉండేటటువంటి ఒక మెంటాలిటీతో కూడినటువంటి ఇదే ఉంటది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఆయనకి. రైట్, చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారా? ఆయన రాజకీయ భవిష్యత్తు ఎటువంటి అయోమయం లేకుండా ముందుకు వెళ్తే ఏంటి క్యాడర్లో అసంతృప్తి, ఎందుకు ఆయన నష్టపోతున్నారని బాధపడ్డు, ఇవన్నీ రేపొద్దున పూర్తిగా సీట్లు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందేమో చూద్దాం.